హాయ్ గైస్, వెల్కమ్ టు శశ్వి వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ రోజు వీడియోలో అయితే నేను బ్యాగ్స్ చూపించబోతున్నా అనమాట. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో వితౌట్ ఎనీ లేట్ నేను బ్యాగ్స్ అయితే చూపించేస్తాను, ఒక్కొక్కటిగా చూసేసేయండి. నేను తీసుకున్న ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ బ్యాగ్ అనమాట. నేను యాక్చువల్గా ఒక 9 or 11 బ్యాగ్స్ అట్లా ఆర్డర్ చేశాను. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్రౌన్ కలర్ బ్యాగ్. నాకైతే బ్యాగ్స్ అన్ని బాగానే నచ్చినాయి, నా సెలెక్షన్ ప్రకారం తీసుకున్నాను. మీకేం నచ్చిందో కూడా మీరు చెప్పండి. అండ్ స్క్రీన్ పైన ప్రైజెస్ కూడా యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి పియూ లెదర్ లాగా వస్తుంది, ప్యూర్ లెదర్ ఏం కాదులేండి. సో మనం పెట్టే ప్రైస్కి వర్త్ అని అనిపిస్తుంది. నాకైతే బాగానే నచ్చింది క్వాలిటీ. అది నా 336 రూపీస్ అనమాట. ఇది పర్లేదు, వర్త్ అనిపించింది ఆ బ్యాగ్. సో ఇట్లా మనం దీన్ని షోల్డర్ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు, అంటే హ్యాండీ బ్యాగ్ లాగా యూస్ చేసుకోవచ్చు, ఆరల్స్ స్లింగ్ లాగా అయినా మనకి పెట్టుకోవచ్చు అనమాట. అక్కడ మనం సైజ్ మార్చుకోవడానికి కూడా ఉంది కాబట్టి మనం ఎట్లయినా యూస్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ దీనికి వచ్చేసి మనకి 2 జిప్స్ ఇచ్చారు. నేను దాని లోపల ఉన్న పేపర్స్ అయితే తీయలేదన్నమాట, ఎందుకంటే ఎంత స్టఫ్ పడుతుంది అనేది మీకు కూడా తెలుస్తుంది కదా అని చెప్పేసి అట్లానే ఉంచేసాను. కొన్ని బ్యాగ్స్ అయితే నేను అసలు ఓపెనే చేయలేదు, డైరెక్ట్గా వీడియో చేస్తున్నప్పుడే ఓపెన్ చేశాను అనమాట. కొన్ని అయితే ఆత్రంకి ఓపెన్ చేయకుండా ఉండలేక ఫాస్ట్గా ఓపెన్ చేసేసాను ముందే డెలివరీ వచ్చిన వెంటనే. సో అది. అండ్ ఇక్కడ ఈ బ్యాగ్ అయితే నాకు నచ్చింది. బ్యాక్ సైడ్ ఒక జిప్ వచ్చింది, 2 జిప్స్ అయితే ఉన్నాయి అనమాట. లింక్స్ కావాలంటే కింద కమెంట్స్లో అడగండి. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ వైట్ కలర్ బ్యాగ్. సో నేను డిఫరెంట్ కలర్స్ అయితే చూస్ చేసుకున్నాను. ఈ కలెక్షన్ దాంట్లో మీకు అన్ని కలర్స్ ఉంటాయి మ్యాక్స్. సో ఈ వైట్ కలర్ బ్యాగ్ వచ్చేసి మనకి సింగిల్ జిప్తో వచ్చింది. సెల్ఫ్ డిజైన్ ఉంది, మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అది ప్లెయిన్ వైట్ ఏం కాదు, దాంట్లోనే సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది అనమాట. సో దీనికి సింగిల్ జిప్పే వచ్చింది. మరీ ఎక్కువ స్పేస్ అయితే లేదు, బట్ పార్టీస్కి అట్లా యూజ్ చేసుకోవడానికి అయితే ఓకే అనిపిస్తుంది. అండ్ దీనికి స్లింగ్స్ అన్నీ లోపలే ఇచ్చారనమాట, దాన్ని మనం సెట్ చేసుకోవడమే. ఇది వచ్చేసి 328 రూపీస్, 100% వర్త్ అనిపిస్తుంది. తప్పకుండా నేను రికమెండ్ చేస్తాను. ఒకవేళ వైట్ కలర్ బ్యాగ్స్లో మీరు ప్రిఫర్ చేయాలి అనుకుంటే గో ఫర్ ఇట్. సో మనకి 328కి ఈ బ్యాగ్ అంటే నాట్ అ స్మాల్ థింగ్, చాలా బాగుంది బ్యాగ్ వైజ్ అయితే. సో క్లాసీగా కూడా అనిపిస్తుంది నాకు, అందుకని చెప్పేసి ఇది ఒకటి చూస్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే దీని ఫ్యాబ్రిక్ కూడా మనకి ఫ్యాబ్రిక్ ఇన్ ద సెన్స్ దాని పైన మనకి బ్యాగ్ క్వాలిటీ అంతా పియూ లెదర్ టైప్ లాగే వచ్చిందనమాట ఇది కూడాని. సో నాకైతే నాట్ బ్యాడ్, బాగానే నచ్చింది. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి నేను ఒక మంచి స్లింగ్ బ్యాగ్ తీసుకున్నాను. అన్నీ మోస్ట్లీ స్లింగే, ఒకటో రెండో టోట్ బ్యాగ్స్ లాంటివి ఉన్నాయి. అవి కూడా నేను మెన్షన్ చేస్తాను ఏ బ్యాగ్ స్లింగా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా స్లింగ్ బ్యాగే అనమాట. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్, డెడ్లీ కాంబినేషన్ కదా. సో ఇది బ్లాక్ అండ్ వైట్ లాగా వచ్చింది. యాక్చువల్గా నాకు ఈ ఫ్రంట్ ఉన్న డిజైన్ నచ్చి నేను తీసుకున్నాను, బాగుంది చూడడానికి అని చెప్పేసి, క్లాసీగా అనిపిస్తుంది ఇది కూడా. అండ్ మనకి ఓపెన్ చేసుకునేది ఉంది కదా, అది కొంచెం బాగా నచ్చింది అనమాట నాకు. అండ్ ఇది కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్, బాగుంది మెటీరియల్ కూడాని. ఫ్యాబ్రిక్ అని వస్తుంది ఎక్కువ డ్రెస్సెస్ చెప్పి. సో దీని మెటీరియల్ కూడా బాగానే ఉందన్నమాట. సో ఇక్కడ ఓపెన్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చారు, ఇది కూడా చాలా బాగుంది. క్యూట్ ఉన్నాయి బ్యాగ్స్ అయితే బయట నుంచి చూడడానికి. అండ్ లోపల దీనికి కూడా ఏంటంటే స్లింగ్ బ్యాగ్, ఇది మనం స్లింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే హ్యాండీ కింద యూజ్ చేసుకోవచ్చు. స్లింగ్స్ ప్రతిదానికి లోపల పెట్టేసి ఉంటాయి, మనం దాన్ని అటాచ్ చేసుకోవడమే అనమాట. సో దీనికి లోపల జిప్స్ ఉన్నాయి. ఐ థింక్ దీనికి 2 ఒకటో ఉందన్నమాట జిప్. సో స్టఫ్ కూడా బాగానే పడుతుంది, పర్వాలేదు. పర్ఫెక్ట్ ఫర్ గర్ల్స్కి కానివ్వండి, మంచిగా రెగ్యులర్గా ఒక ఫోన్ లేదంటే వాలెట్, మనీ ఇట్లా పెట్టుకోవడానికి అయితే మాత్రం చాలా బాగుంటాయి, మంచిగా యూస్ అవుతాయి కూడా. సో నేను ఇది కూడా హైలీ రికమెండ్ చేస్తాను, కావాలనుకుంటే తీసుకోండి తప్పకుండా. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకో బ్యూటిఫుల్ బ్యాగ్. ఇది నేను అసలు ఓపెనే చేయలేదు, డైరెక్ట్గా ఇప్పుడు వీడియో చేస్తున్నప్పుడే ఓపెన్ చేయడం అనమాట. ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ప్యూర్ బ్లాక్ అనమాట, బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో వచ్చింది ఇదైతే. సో దీనికి ప్రతిదానికి ఫ్రంట్ అంటే మనకి ఆ డిజైన్ చూసి నేను తీసుకున్నాను. స్క్రీన్ పైన ప్రైజెస్ ఉన్నాయి కదా, ఒకవేళ నేను చెప్పడం మర్చిపోయిన స్క్రీన్ పైన చూడండి ప్రైజెస్ ఉంటాయి. సో దీని ప్యాటర్న్ కానివ్వండి, ఆ డిజైన్ కూడా బాగుంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నాను అనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకి ఇట్లా ఒక డిజైన్ లాగా వచ్చింది, బాక్సెస్ టైప్ లాగా. అండ్ దీనికి
ఇచ్చిన డిజైన్ మనకు ఓపెన్ చేసుకుంటున్నాం కదా, అక్కడ బటన్ దగ్గర కూడా అట్లా ఇచ్చారు. గోల్డ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కదా, చూడడానికి కూడా క్యూట్ ఉంది. సో కొంచెం యూనిక్గా అనిపించింది కదా అని చెప్పేసి నేను కూడా ఇది ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను. నాకైతే బాగానే నచ్చింది. మీకు ఎలా ఉందో కమెంట్ చేయండి తప్పకుండా. వీడియో చూసేసి వదిలేయొద్దు. మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కమెంట్ చేయండి. అండ్ మీకు నచ్చిన బ్యాగ్ కావాలి అనుకుంటే కనుక కమెంట్స్లో అడగండి. జస్ట్ 262 రూపీస్కి అనమాట. ఇది వర్త్ కాదా అనేది మీరే చెప్పాలి. నాకైతే వర్త్ అనిపిస్తుంది ఆ ప్రైస్కి. దీనికి 2 జిప్స్ వచ్చినాయి అనమాట. దీనికి కూడా జిప్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. కొన్ని ఏంటంటే టైట్గా పట్టేసి రాకుండా ఉండిపోతాయి, అట్లా ఏం లేవు. జిప్స్ వైజ్ కూడా చాలా బాగున్నాయి. నాకైతే పర్టికులర్గా ఓపెన్ చేసుకునే దగ్గర చిన్న చైన్ వచ్చేసి బ్లాక్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఉంది కదా, బాగా నచ్చింది అనమాట. సో డిజైన్ వైజ్ నాకు బాగా నచ్చి నేను తీసుకున్నాను. అండ్ లోపల మనం చెప్పాను కదా, యాజ్ యూజువల్గా ఎక్కువ మరి బాక్సెస్ లాంటివి అట్లాంటివి పెట్టడానికి అవ్వదు, కానీ వాలెట్, మనీ, కార్డ్స్, ఫోన్స్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది గర్ల్స్కి. అండ్ సో నేనైతే 10కి 9 ఇస్తాను దీనికి. బ్యాగ్కి నాకు అంత నచ్చింది అనమాట. సాఫ్ట్గానే ఉంది మెటీరియల్ కూడా, క్లాత్ అలాగా ఉందన్నమాట అది. సో అది. అండ్ నెక్స్ట్ బ్యాగ్ వెళ్ళిపోదాము. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అనమాట. ఐ థింక్ ఇది మంచి బ్రౌన్ కలర్ బ్యాగ్ అని నేను అనుకుంటున్నాను, ఆరెల్స్ పీచ్ కలర్ అనుకుంటున్నాను. సో లెట్స్ వెయిట్. యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నా అంటే, నేను డైరెక్ట్గా మాట్లాడింది వాయిస్ చాలా లో వచ్చింది అనమాట, అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ప్లీజ్ డోంట్ మైండ్. అండ్ దట్టు కొంచెం కోల్డ్ కూడా ఉంది, సో అందుకని చెప్పేసి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ పీచ్ కలర్ బ్యాగ్ అనమాట. అన్నీ బాగున్నాయి. ఇది బాగుంది, ఇది బాగాలేదు అని నేను చెప్పలేను. నాకు తెలిసి నేను తీసుకున్న బ్యాగ్స్ అన్ని చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇదన్నమాట, బ్రౌన్ కలర్ అంటే ట్యాన్ కలర్ ఉంటుంది కదా, సో ట్యాన్ కలర్లో వచ్చింది. చాలా బాగుంది ఇదైతే నిజంగా. మీరు నా ఎక్స్ప్రెషన్ చూసి చెప్పొచ్చు, నాకు అంత నచ్చింది అనమాట. చూడడానికి క్యూట్ చిన్నగా ఉన్నా కానీ నా క్వాలిటీ వైజ్ కానివ్వండి, బ్యాగ్ డిజైన్ అయితే చాలా బాగుంది. సింపుల్గా ఉంటుంది చూడడానికి. సో మీరే చూడండి. సో ఇట్లా అనమాట. డిజైన్ చూసారా, మనకి ఇట్లా కర్వ్ లాగా వచ్చింది పైన. అండ్ ఇక్కడ సింపుల్గా ఒక చిన్న నేమింగ్తో ఒక లోగో లాగా వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ మొత్తం ప్లెయిన్ టాన్ కలర్. ఈ కలర్ దేని మీదకైనా బాగానే ఉంటుంది. ఇదొకటి బ్లాక్ ఒకటి మనం దేనికి వేసుకున్నా కొంచెం పర్ఫెక్ట్గా బాగుంటాయి అనమాట. సో అందుకే ఈ కలర్ ట్రై చేద్దామని ఈ టాన్ కలర్లో తీసుకున్నాను. సో బ్రౌనిష్ షేడ్ అనమాట. సో హ్యాండిల్ చూసారా ఎంత క్యూట్గా ఉంది కదా. ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఈ హ్యాండిల్ ఇట్లా మనం పెట్టేసుకుంటే చాలు, స్లింగ్ కూడా యూజ్ చేసుకో అక్కర్లేదు. లేదు గర్ల్స్ యూజ్ చేసుకోవాలి అనుకుంటే మనం స్లింగ్ పెట్టుకోవచ్చు. ప్రైస్ చూసారు కదా, 346 రూపీస్. ఎంత బాగుందో, నాకు చాలా చాలా నచ్చిన బ్యాగ్ అనమాట ఇది కూడా. సో మంచిగా చైన్ లాగా వచ్చి ఆ మధ్యలో బ్రౌన్ కలర్ వచ్చింది హ్యాండిల్ దగ్గర. సో ఇది కూడా బాగుంది. దీనికి 2 జిప్స్ వచ్చినాయి. క్వాలిటీ వైజ్ అయితే చెప్పాను కదా, పియూ లెదర్ లాగా వస్తుంది. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను కూడా దీన్ని హైలీ రికమెండ్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేయండి. స్లింగ్స్ కావాలి అనుకుంటే లోపల థ్రెడ్స్ లోపలనే ఉంటాయి, జిప్ లోపల ప్రతి దానికి లోపలే ఉంటాయి అన్నమాట. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మనకు కావాలంటే అటాచ్ చేసుకోవచ్చు, లేకపోతే నార్మల్గా యూజ్ చేసుకోవాలి, హ్యాండ్ చేసుకోవాలి అనుకుంటే అట్లా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది నాకు చాలా బాగుంది, చాలా నచ్చింది అనమాట. బ్యాగ్ వైజ్ అయితే సింపుల్, అట్ ద టైం క్లాసీగా కూడా అనిపించింది. సో మీకు ఎలాగ అనిపించింది చెప్పండి. నాకు తెలిసి మీకు కూడా ఈ బ్యాగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. సో నచ్చితే పర్చేస్ చేసేసుకోండి మరి. అండ్ నెక్స్ట్ బ్యాగ్కి వెళ్ళిపోదాము. ఇక్కడ అయితే చాలా బ్యాగ్స్ తీసి పెట్టాను, ఏది చూపించాలి అని చెప్పేసి. ఫస్ట్ నాకు నచ్చిన బ్యాగ్స్ అన్ని మీకు ఫస్ట్ చూపించేస్తున్నాను అనమాట లైన్గా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక క్లచ్ చూపిస్తున్నాను. ఇది క్లచ్ కమ్ స్లింగ్ టైప్లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే మనం ఏదైనా ఫంక్షన్స్కి అట్లా వెళ్ళినప్పుడు సింపుల్గా శారీస్ మీదకి అయితే చాలా బాగుంటుంది అనమాట. సో డిజైన్ చూసారు కదా, అంటే ఒక వర్క్ లాగా వచ్చింది దీనిపైన. మనకంత సెల్ఫ్ డిజైన్ లాగా వచ్చింది, వైట్ కలర్ క్లాత్ ఫ్యాబ్రిక్ లాగా వచ్చి దానిపైన ఇట్లా గోల్డ్ కలర్ డిజైన్, గోల్డ్ థ్రెడ్తో డిజైన్ వచ్చేసింది, ఫ్లవర్ టైప్ లాగా వచ్చింది అనమాట. సో దీనికి ఏంటంటే లోపల ఒక గోల్డ్ చైన్ కూడా ఇచ్చారు, మనం కావాలి అంటే స్లింగ్ లాగా యూజ్ చేసుకోవడానికి అనమాట. సో నాకు తెలిసి స్లింగ్ లాగా కన్నా ఇది నార్మల్ క్లచ్ లాగా యూజ్ చేసుకుంటేనే బాగుంటుంది అని చెప్పేసి నా ఒపీనియన్. ఎందుకంటే పెద్దవాళ్ళకి ఇంకా బాగుంటుంది, జస్ట్ ఫోన్ మనీ పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది. 222 రూపీస్ మాత్రమే. సో ఇది కూడా మంచిగా పర్చేస్ చేయాలనుకుంటే చేయండి, ఎందుకంటే ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు
బాగా అనిపిస్తుంది. మనం ఎక్కువ ఏం పట్టుకెళ్ళాం కదా అలాంటి వాటికి వెళ్ళినప్పుడు, జస్ట్ ఫోన్ ఒకటి పట్టుకెళ్తాం, మనీ పట్టుకెళ్తాం. సో దానికైతే ఇది సరిపోతుంది కాబట్టి ఇది బాగుంటుంది. అండ్ కలర్స్ కూడా ఇప్పుడు నేను తీసుకున్న బ్యాగ్స్లో చాలా కలర్సే ఉన్నాయి. నాకు నచ్చిన కలర్స్ డిఫరెంట్గా ఉంటాయని ట్రై చేశాను. మీకు కావాలి అనుకుంటే కలర్స్ కూడా ఉంటాయి, ఒకసారి చూసుకొని మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోవచ్చు. బ్యాగ్ వచ్చేసి ఈ పీచ్ కలర్ బ్యాగ్ అనమాట. ఇది కూడా నాకు బాగానే నచ్చింది, బట్ మిగతా వాటితో పోలిస్తే ఇది కొంచెం డల్ అనిపించింది నాకు. అంటే కలర్ కొంచెం లైట్ అయిపోయింది. పీచ్ కలర్ బాగానే ఉంది, బ్యాగ్ అయితే జిప్స్ అవి బాగానే వచ్చినాయి, స్పేస్ అది బాగానే ఉంది. బట్ ఎందుకో నాకు కొంచెం మెటీరియల్ క్వాలిటీ అంతేం అనిపించలేదు అనమాట. ఓకే, ప్రైస్కి వర్తే కాదనట్లేదు, బట్ స్టిల్ ఎందుకో కొంచెం రఫ్నెస్ లాగా అనిపించింది. పైన అంతా యావరేజ్గా ఉంది నాకు. సో అదనమాట. బ్యాగ్ వైజ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ ఇది కూడా స్లింగ్ బ్యాగ్ అనమాట మనకి. సో అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం ఎట్లా కావాలంటే అట్లా. అండ్ నెక్స్ట్ దీనికి వచ్చేసి 2 జిప్స్ వచ్చినాయి అనమాట. బ్యాక్ సైడ్ మనకి ఒక జిప్ వచ్చింది ఇట్లా. సో ఫ్రంట్ ఇంకా 3 జిప్స్ లాగా అట్లా వచ్చినాయి అనమాట. ప్రైస్ వచ్చేసి 313 రూపీస్. స్క్రీన్ పైన ప్లే చేస్తున్నాను కదా ప్రైస్ ఎంతో. సో అదనమాట. మీరు పర్చేస్ చేసినప్పుడు ఎప్పుడైనా కార్డ్స్ యూజ్ చేసుకోనో లేదంటే ఆన్లైన్ పేమెంట్స్ చేశారనుకోండి, మీకు బుక్ చేసుకున్న వాటి మీద కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుంది, అదే డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. సిఓడి పెడితే అంత డిస్కౌంట్ రాదు, బట్ ఆన్లైన్ పేమెంట్స్ చేస్తే కొంచెం డిస్కౌంట్ తగ్గుతుంది. అండ్ మీరు ఒకవేళ ఇది మీ ఫస్ట్ ఆర్డర్ అయితే కనుక 20% డిస్కౌంట్ అయితే ఉంటుంది మీషోలోంచి, మీరు ఫస్ట్ టైం పర్చేస్ చేస్తున్నట్లయితే. సో అదనమాట. ఇప్పటివరకు ఇంకా మీరు మీషోలో ఏం పర్చేస్ చేయకపోతే త్వరగా ఏదో ఒకటి పర్చేస్ చేసుకొని 20% డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాగ్ చూపించేస్తాను. నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇంకొక గ్రీన్ కలర్ బ్యాగ్ అనమాట. సో నేను అన్ని కలర్స్ ట్రై చేశాను, అంటే అన్నీ కాదు, అంటే మోస్ట్ ఆఫ్ ద కలర్స్ ఒక్కొక్కటి దాంట్లో ఒక్కొక్కటి లాగా ట్రై చేశాను అనమాట. బ్లాక్, వైట్, ఎల్లో అట్లా. సో ఈ నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రీన్ కలర్ అనమాట. ఇది వచ్చేసి స్లింగ్ బ్యాగ్. ఇది కూడా దీనికి కూడా సేమ్. ఇదేంటంటే మెటీరియల్ చాలా స్మూత్గా సిల్కీగా ఉంది, కొంచెం షైనింగ్ కూడా వస్తుంది అనమాట. ఇది కూడా నా ఫేవరెట్ బ్యాగ్. ఇది కూడా చాలా బాగుంది. జిప్ క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. మనకి జిప్కి డిజైన్ లాగా కూడా ఇచ్చారు ఓపెన్ చేసుకునే దగ్గర. సో చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఇది కూడా డీసెంట్ లుక్ ఉంది. దీనికి ఏంటంటే లోపల ఒక 3 జిప్స్ వచ్చాయి అనమాట. పర్లేదు, స్పేస్ కూడా యావరేజ్గా బాగానే ఉంది. చెప్పాను కదా, ఓన్లీ గర్ల్స్కి కానివ్వండి, మనం క్యాజువల్గా వేసుకొని వెళ్ళడానికి అయితే వర్త్ అనిపించింది. అండ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ ఒక జిప్ వస్తుంది అనమాట. సేమ్ ఇది పీచ్ కలర్ది సిమిలర్గా ఉంటాయి, బట్ మెటీరియల్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దీని మెటీరియల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది పీచ్ దానికన్నా సరే. సో ఇది కూడా నా మోస్ట్ ఫేవరెట్ అనమాట. ప్రైస్ స్క్రీన్ పైన ప్లే చేశాను కదా, 300 చేంజ్ అట్లా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక ఐ థింక్ టోట్ బ్యాగ్ అనమాట. సారీ, టోట్ బ్యాగా లేదంటే నెక్స్ట్ వన్ వచ్చేసి క్రీమ్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో వస్తుంది. ఇది కూడా మీరు చూసే ఉంటారు, ఇది కూడా మంచి ట్రెండ్లో ఉండే బ్యాగ్ అనమాట. సో దీనికి అంటే కొన్ని బ్యాగ్స్కి రివ్యూస్ లేవు. నేను తీసుకున్నప్పుడు వితౌట్ రివ్యూసే నేను కొన్ని తీసుకున్నాను అనమాట. ఇది అయితే చాలా బాగుంది ఈ బ్యాగ్ కూడా. ఇది కూడా డిజైన్ కొంచెం కర్వ్ లాగా వచ్చింది కదా అని చెప్పేసి కలర్ నచ్చి తీసుకున్నాను. బేసిక్గా ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది, క్రీమ్ అండ్ బ్రౌనిష్ షేడ్ అనమాట. సో ఇది బాగుంటుంది. దీనికి కూడా బ్యాక్ ఒక జిప్ ఇచ్చారు, ఫ్రంట్ ఒక జిప్ వచ్చింది. సో దీనికి కూడా పర్లేదు, ఒక 10కి 8 అట్లా ఇవ్వచ్చు. చాలా బాగుంది బ్యాగ్ అయితే. సో దీని లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, లేదంటే మీరు ఇండివిజువల్గా లింక్ కావాలి అనుకుంటే మీకు ఏ బ్యాగ్ నచ్చిందో చెప్తే ఆ బ్యాగ్ నేను లింక్ ఇస్తాను. అండ్ చెప్పడం మర్చిపోవద్దు, ఏ బ్యాగ్ నచ్చింది, ఏ కలర్ బ్యాగ్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. చూసి వదిలేస్తున్నారు చాలామంది, తర్వాత అడుగుతున్నారు లింక్స్ కోసము అని చెప్పేసి. సో మీరు చూసి వదిలేసే కన్నా చూసి ఒక లైక్ చేసేయచ్చు కదా మీకు కలెక్షన్ నచ్చితే. అండ్ నెక్స్ట్ ఇంకేం వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కూడా మీరు కింద కమెంట్స్లో అడగచ్చు. అంటే ఏమైనా హాల్ చేయమంటారా, డ్రెస్సెస్ కానివ్వండి, శారీస్, బ్యాగ్స్, ఇంకా ఫుట్వేర్, ఇట్లా ఏమన్నా హాల్స్ మీరు చూడాలి అనుకుంటే కింద కమెంట్స్లో పించండి, నేను వాటి మీద హాల్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ బ్యాగ్ వచ్చేసి ఇది ఒక మంచి బ్యూటిఫుల్ స్లింగ్ బ్యాగ్. ఇది కూడా నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో మీకు చూడ్డానికి ఇట్లా లైట్ కలర్ లాగా డల్గా అనిపిస్తున్నా కానీ
మంచి అంటే చాలా బాగుందన్నమాట బయట కూడా, అంటే క్యామ్లో కన్నా బయట ఇంకా బాగుంది. 381 రూపీస్. సో ఇదేంటంటే కొంచెం చాలా స్టిఫ్గా ఉంది, మెటీరియల్ కూడా చాలా బాగుందన్నమాట. 2 జిప్స్ వచ్చినాయి దీనికి. సో చూసారు కదా, పేపర్స్ అన్నీ అట్లానే పెట్టుంచాను ఎంత స్టఫ్ పట్టుతుంది అన్నట్టు. సో అదనమాట. అండ్ లోపల దీనికి మనకి స్లింగ్ పెట్టుకోవడానికి ఇట్లా ఈ బ్యాండ్ లోపల పెట్టేశారనమాట. దీనికి ఏంటంటే ఈ స్లింగ్కి విడ్త్ అనేది కొంచెం ఎక్కువ వచ్చింది. సో చాలా బాగుంది కదా ఇలా రావడము, కొంచెం గర్లిష్ ట్రెండీగా అనిపిస్తుంది అనమాట. సో ఇట్లాంటివి మనకి జీన్ ప్యాంట్స్ పైకి టీ షర్ట్స్ అట్లా వేసుకున్నప్పుడు కొంచెం బాగా అనిపిస్తుంది. సో ఇదొకటి. ఇది కూడా చాలా బాగా నచ్చింది బ్యాగ్ నాకు. సో యా అదనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక మంచి టోట్ బ్యాగ్, అది కూడా చూపించేస్తాను. సో అది కూడా చూసేద్దరు కానీ. అండ్ ఫైనల్గా 9 or 11 ఐ థింక్. సో బ్యాగ్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను, 9 బ్యాగ్స్ అనుకుంటా. సో దిస్ ఈజ్ మై ఫైనల్ బ్యాగ్. ఎన్ని బ్యాగ్స్ కూడా నేను కౌంట్ మర్చిపోయాను యాక్చువల్గా. సో ఇది నా ఫైనల్ బ్యాగ్ వచ్చేసి నేను టోట్ బ్యాగ్ తీసుకున్నాను. యాక్చువల్గా ఓన్లీ ఈ వీడియోలో నేను స్లింగ్ బ్యాగ్స్ వీడియోనే చేద్దాము హాల్ చెప్పేసి అనుకున్నాను. బట్ టోట్ బ్యాగ్ ఒకటి కొంచెం నచ్చి తీసుకున్నాను. సర్లే ఇది కూడా ఒకటి చూద్దాము అని చెప్పేసి ఎట్లా వస్తుందా అని చెప్పి. నచ్చడం అంటే కలర్ అది నచ్చింది, కొంచెం సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. అందుకని చెప్పేసి ఒకసారి ట్రై చేసా తీసుకుందాంలే అని. ఇది 320 రూపీస్ అనమాట. ఇది బ్రౌన్ కలర్లో వస్తుంది. ఇది ఏంటంటే టోట్ బ్యాగ్ లోపల మనకి జిప్స్ ఏం ఉండవు అనమాట, ఒక బటన్ లాగా ఉంటుంది. అది కూడా నేను చూపిస్తాను. సో లెంత్ అయితే కొంచెం ఎక్కువే ఉంది. ఇట్లా మనకి 2 బటన్స్ లాగా వచ్చినాయి, లోపల స్పేస్ ఎక్కువే వచ్చింది. బట్ ఏంటంటే జిప్స్ లాంటివి ఏం లేవు, కంపార్ట్మెంట్స్ ఏం లేవు అనమాట, జస్ట్ ఓపెన్ అట్లా. అండ్ లోపల ఒక పాకెట్ లాంటిది ఇచ్చారు అంతే. సో చాలా సింపుల్ బ్యాగ్ అనమాట. ఓకే, మనం బేబీస్ని క్యారీ చేసినప్పుడు కానివ్వండి, లేదంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి బాగానే యూజ్ అవుతుంది. లంచ్ బాక్స్ అది పెట్టుకొని వెళ్ళడానికి అట్లా అయితే ఓకే, నాట్ బ్యాడ్, బాగానే ఉంది. సో మెటీరియల్ క్వాలిటీ కూడా చాలా బాగుంది దీనిది అయితే. ఈ బ్యాగ్ క్వాలిటీ చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఇంకొంచెం ఒక 2 జిప్స్ అట్లా ఉండి కంపార్ట్మెంట్స్ లాగా ఉంటే బాగుంది అనిపించింది. బట్ ఓకే, సింపుల్గా బాగుంది ఇది కూడా. సో అదనమాట. సో చూసారు కదా మన వీడియో మొత్తం. సో మీకు ఏ బ్యాగ్ నచ్చిందో కింద కమెంట్స్లో షేర్ చేయండి. ఒకవేళ లింక్స్ కావాలి అంటే కమెంట్స్లో అడగండి, లేదంటే డిస్క్రిప్షన్లో చూడండి, లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను మ్యాక్స్. అండ్ యా, ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూసినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబ్. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకే వీడియోస్ చూడాలి అనుకుంటున్నారో కింద కమెంట్స్లో అడగండి. నెక్స్ట్ ఒక మళ్ళీ మంచి హాల్తో వస్తా. సో అదనమాట. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. క్యాచ్ అప్ ఇన్ ద నెక్స్ట్ video. So bye.